శ్రమలు వస్తాయి. ఏ శ్రమలు అంటే బైబిల్లో ఉండే భయంకరమైన శ్రమలు కాదు, ఇది సంఘం ఎత్తబడిన తర్వాత వచ్చే శ్రమలు. అవి వేరు. ప్రజెంట్ క్రైస్తవుల్ని హింసించే వాళ్ళు లేస్తారు, శ్రమ పెడతారు, భయంకరంగా శ్రమ పెడతారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పటికే కొంతమందికి భయపడి మేము మరలా దేవుణ్ణి వదిలిపెట్టేస్తాం, మేము మునుపున్న దాంట్లోకి వెళ్తామని వెనక్కి తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, భయపడిపోయి. ఎందుకంటే ఎక్కడ వాళ్ళకి ప్రమాదాలు జరుగుతాయని. దేవునికి మహిమ కలుగునుగా. దీనికి భయపడుతున్నారు. దేనికి? ఈ లోకంలో జరిగేదానికి. నరకములో ఉండే ఆ భయంకరమైన పరిస్థితిని వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు? దృష్టించలేకపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు ఏమంటాడంటే, అరే నేను ప్రపంచం కోసం చనిపోతున్నది వేరే విషయము, కానీ నన్ను ఎవరు వెంబడించాలనుకుంటున్నారు వాళ్ళు కూడా ఈ లోకంలో వారి ప్రాణాలని లెక్క చేయకూడదు. వాళ్ళు కూడా చంపబడితే చనిపోవాలా. దేవునికి మహిమ కలుగునుగా. వారిని వారు ఏం చేసుకోవాలా? ఉపేక్షించుకోవాలా, వదిలేసుకోవాలా. మనల్ని మనం ఆయనకి ఇచ్చేసుకోవాలంట, ఆయనకి అప్పగించుకోవాలంట. మనల్ని మనం ఎప్పుడు కూడా ఆశగా ఆసక్తిగా మనల్ని మనం చేసుకోకూడదు. నాకేం జరిగిన దేవుని చిత్తమే, హల్లెలూయా, నాకేం జరిగిన ప్రభు చిత్తమే. అందుకే పౌలు ఏమన్నాడు? బ్రతికితే క్రీస్తే, సావైతే లాభం. హల్లెలూయా. బ్రతుకుంటే నేను దేవుని పని చేస్తా, అది దేవునికి మేలు, దేవునికి లాభం. నేను చనిపోతే నాకు లాభం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. నేను బ్రతుకుంటే క్రీస్తుకు లాభం, నేను చనిపోతే నాకు లాభం అంటున్నాడు. ఇదేంటిది అంటే, నేను బ్రతుకుంటే దేవుని పని చేస్తా, దేవుని గురించి ప్రకటిస్తా, దేవుని గురించి చెప్తా, దేవుని గురించి నేను ప్రచారం చేస్తా. అది ఎవరికి లాభం? దేవునికి లాభం. కానీ నేను చనిపోతే నాకు లాభం. ఎందుకంటే నేను దేవుని దగ్గరికి వెళ్తా. హల్లెలూయా. డైరెక్ట్ గా పరలోకానికి నేను వెళ్ళిపోతా.